ఈ లారీల దెబ్బకి ఒకసారి నా షర్ట్ ఎలాగైందో మీకు చూపిస్తాను చూడండి. మొత్తంగా రెడ్గా అయిపోయింది. రోడ్డు మొత్తం ఎర్రగా మారిపోయింది. 10 కిలోమీటర్ వరకు ఈ వంతెనే ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఈ వ్యూ పాయింట్ చూడగానే ఒక హాలీవుడ్ మూవీ అయితే గుర్తుకొచ్చింది. విజయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. టాటా టాటా మొక్తివా జేజినే, జేజిని మొక్తివా? ఏమో సడన్గా నా మైకు పని చేయకుండా పోయింది. ఈ తలుపు చూస్తుంటే నాకైతే గుహ లోపలికి వెళ్తున్నట్టుంది. ఒకసారి లోపలికి వెళ్తే చూద్దాం ఎలా ఉంటుందో. చూడాలి ఈ వర్షంలో మా జర్నీ ఎలా సాగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనము సండూరులో ఉన్న కుమారస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ಎಷ್ಟು కిలోమీటర్ 36 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. చూద్దాము. వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను. పోయేదారిలో కూడా వ్యూ పాయింట్ ఏమైనా ఉంటే చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మొత్తం అయితే పోతున్నాము. 2 బైకులు అయితే ఉన్నాయి, పోతున్నాము. మీకు పోయేదారిలో ఏమైనా వ్యూ ఉంటే చూపిస్తాను డైరెక్ట్గా, లేదంటే అక్కడే కుమారస్వామి టెంపుల్ దగ్గర చూపిస్తాను. మేము పోయే రూట్ మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. మేము బయలుదేరే ముందు చూసుకుని వచ్చుంటే బాగుండేది. మొత్తం వర్షమే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ಹೌದೌದು ಫುಲ್ಲು ಮಳೆ. ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಎಲ್ಲ ಕೆಂಪು ಆಗ್ಬಿಟ್ಟಿತ್ತು, ಬಟ್ಟೆ ಎಲ್ಲ ಕಂಪಲ್ಸರಿ. కొద్దిగా వర్షం అయితే తగ్గింది. పైన అది వంతెనలా కనిపిస్తుంది కదా చూడండి. ఇది ఫ్యాక్టరీస్కి సప్లై అనమాట. అది ఏం సప్లై అనేది నాకు కూడా తెలీదు. ఇక్కడ ఇటు సైడే పోవాలి. చూడండి మొత్తము ఒక 10 కిలోమీటర్ వరకు ఈ వంతెనే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లొకేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. కొండలు చూడండి, ఇరువైపులో కొండలు చాలా బాగుంది. చూడండి మొత్తము ఎర్రమట్టి లారీలతో తిరిగి ఎలా అయిపోయిందో. రోడ్డు మొత్తం ఎర్రగా మారిపోయింది. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా పచ్చగా ఉంటాయి. మొత్తం ఇరువైపులు ఎక్కడైనా చూడు పచ్చగానే ఉంటాయి. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, ఇక్కడ ఫ్యాక్టరీ ఉండడం వల్ల లారీలు అయితే చాలా మస్తుగా తిరుగుతాయి. చూడండి ఒకేసారి కొండ మీదకి పెద్ద పెద్ద పైపులు అయితే తీసుకెళ్లారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. అందుకే ఇక్కడ నిలబడి వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ చిన్న నదిలాగా ఉంది, చెరువులాగా. వ్యూ మాత్రం చాలా బాగుంది. సండూర్ వే రూట్లో నాకు వ్యూ పాయింట్ ఏవి దొరుకుతాయి లేదని నేను చాలా ఇదయ్యాను. కానీ చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా కొండ చిన్నది ఎంత బాగుందో. అలాగే ఎదురు కొండ కూడా చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ మాత్రము సూపర్ అని చెప్పుకోవాలి. నాకు ఈ వ్యూ పాయింట్ చూడగానే ఒక హాలీవుడ్ మూవీ అయితే గుర్తుకొచ్చింది. ప్రస్తుతానికి ఆ పేరు నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది, చూడండి ఒకసారి వ్యూ. చాలా సూపర్ అయితే ఉంది వ్యూ అయితే, నిజంగా హైలైట్. ఇలాంటి వ్యూ పాయింట్స్ ఇంకా దారిలోనే చాలా ఉన్నాయి, చాలా మిస్ అవుతున్నాము. చూపిస్తాను, ఆల్మోస్ట్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మాకు పోయే రూట్లోనే మరొక వ్యూ పాయింట్ అయితే కనిపించింది. ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మాకు మళ్ళీ ఎదురైపోయింది, మళ్ళీ వర్షం మొదలైంది. చూడండి ఒకసారి ఈ మిషన్ చూడండి, అక్కడ చూపించాను కదా నేను, క్లారిటీగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు. దీని నుంచి చూడండి, బాగా చూడండి, బాగా చూస్తే అక్కడగా పైప్స్ రన్నింగ్ అవుతున్నట్టు మీకు కనిపిస్తుంది. అంటే లిక్విడ్ కాదు ఫ్రెండ్స్ ఇది. ఆ పైప్స్ అనేది ఒకటి లెఫ్ట్ సైడ్కి పోతుంది, ఇంకొకటి రైట్ సైడ్కి అయితే పోతుంది. బాగా చూడండి, వీల్స్ అక్కడ తిరుగుతున్నాయి, మీరు బాగా గమనిస్తే. ఇంకా జూమ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా,
ఇది ఎందుకు అలా పోతుందో అనేది నాకు కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలీదు. వర్షం కొద్దిగా తగ్గింది, మళ్ళీ ఎక్కడ ఆగాల్సి వస్తుందో తెలీదు. మళ్ళీ వర్షం మమ్మల్ని వెంబడించింది. చూడండి ఈ లారీల దెబ్బకి ఒకసారి నా షర్ట్ ఎలాగైందో మీకు చూపిస్తాను. చూడండి మొత్తంగా రెడ్గా అయిపోయింది. చూడాలి ఈ వర్షంలో మా జర్నీ ఎలా సాగుతుందో. మాకు పోయే రూట్లోనే వర్షం తగ్గింది. ఒకసారి వ్యూ పాయింట్ చూపిస్తాను. చూడండి మంచుగా కొండల్లో చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. వ్యూ మాత్రము అద్భుతమనే చెప్పాలి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ చూడండి మొత్తం మంచునే కనిపిస్తుంది కదా. ఒకసారి మీకు చూపిస్తున్నాను. కొండలు చూడండి, కొండల్లో పొగ మంచు ఎలా కమ్ముకుందో చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా వర్షం కొద్దిగా ఆగింది. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. ఫైనల్గా మేము కుమారస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా వర్షం వస్తూనే ఉంది. ఘాట్ సెక్షన్ మొత్తం ఇది అడవుల్లోనే ఉంటుంది. చూపిస్తాను మీకు లోపల పోయి ఒకసారి. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి మొత్తం కొండ ఏరియానే. ఇదే ఫ్రెండ్స్ కుమారస్వామి టెంపుల్ అయితే. ఫస్ట్లో ఎంట్రింగ్ అయితే పూలతో భలే పెట్టేశారు. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి పొద్దున్న 6 నుంచి 1 గంట వరకు ఉంటుంది. తర్వాత 3 నుంచి 8 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుందంట గుడి. ఇక్కడ చూడండి చిన్న కొలను లాంటిది అయితే ఉంది. వర్షం వచ్చే టైంలో మొత్తం ఇది మొత్తం నిండిపోతుందంట ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి మీకు. ఇక్కడ చూడండి మొత్తంగా హైలైట్ అయితే వ్యూ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలు అయితే కనిపిస్తున్నాయి మీకు. పెద్ద పెద్ద చెట్లు, శివలింగాలు. చూడటానికి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నిజంగా సూపర్ అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి అద్భుతం ఫ్రెండ్స్. మొత్తం పాతరాయే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది. చూడండి ఈ పాయింట్ మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇదొక్క గుడి కోసము ఇంత కష్టపడితే వచ్చాము వర్షంలో కూడా. ఇక్కడ చూడండి గార్డెన్ కూడా చాలా బాగుంది. గుడిలోకి అయితే ఒకసారి వెళ్ళొద్దాము. కొద్దిగా మొత్తం చూడండి పాతకాలం టెంపుల్ అయితే. ఒకసారి వ్యూ పాయింట్ మొత్తం అయితే చూపిస్తున్నాను. మొత్తం పాతకాలమే, చూడటానికి చాలా బాగుంది. నిజంగా ఇంత కష్టపడి వచ్చినా కూడా వర్త్ అనిపించింది మాకైతే. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. చూడండి గుడి, ఇది మరొక గుడి చూపిస్తాను మీకు. లోపలికి వెళ్ళొద్దాము. మొబైల్ అలో లేకుండా పోవచ్చు, అందుకే ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ పార్వతి అమ్మవారు అయితే ఉంటారంట. అక్కడ కుమారస్వామిది, శివయ్యది అక్కడ కిందకు ఉందంట. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి మీకు ఇప్పుడు శివయ్య గుడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనము శివయ్య గుడి చూడండి ఫ్రెండ్స్, శివుని గుడి ఇది. శివయ్య గుడికి అయితే వచ్చాము. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి శివయ్యని. ఒక వినాయకుడు. ಎಷ್ಟೊಂದು ಇಯರ್ಸ್ ಆಗಿರ್ತಾವ ಇವು 1000 సంవత్సరాలు. చూసారా ఫ్రెండ్స్, ఇది 1000 సంవత్సరాలు నాటిదంట గుడి. మొత్తము పాత గుడినే ఇది. ఇంతకుముందు కరోనా టైంలో ఈ మార్క్ గుర్తున్నాయి. కరోనా టైంలోన డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఇక ఇవి అయితే వేసారు. అలాగే ఉన్నాయి, అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. ఇక్కడ ఒక 1/2 అవర్ అయితే భోజనాలు కూడా పెడతారంట. చూద్దాం, వెయిట్ చేసి భోజనాలు అయితే తినేసి వెళ్దాం. ఈ కుమారస్వామి టెంపుల్ సండూర్కి అవుట్ సైడ్ అయితే ఉంటుంది. 8 కిలోమీటర్స్ అయితే పోవాలి. మొత్తం కొండలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ಏನಂತ ಟಿಕೆಟಾ? ಅಲ್ಲ, ಲಡ್ಡು ತಗೊಂತ ಎಷ್ಟು? 25 ರೂಪಾಯಿ. 20 ರೂಪೀಸ್.
ಸ್ವಾಮಿ ಇವಾಗ ಬಸ್ ಸಿಗ್ತಾವಲ್ಲ ಸ್ವಾಮಿ డైరెక్ట్ సండూరు కలుసువా లడ్డు అయితే తీసుకున్నాము 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ ప్రసాదం లెక్క అని. బుజ్జి హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. టాటా టాటా. మొక్కుతివా జేజినే? జేజిని మొక్కుతివా? కిషో జేజిని ముగ్దియా? వెళ్ళలేదని జేజే అల్లేదనా ఇంకా అక్కడ ఉన్నాడంట దేవుడు. భోజనాలు అయితే పెడుతున్నారంట మీకు. ఇక్కడ భోజనాలు తినేసి అయితే వెళ్దాం మనము. ఈ తలుపు చూస్తుంటే నాకైతే గుహ లోపలికి వెళ్తున్నట్టుంది. ఒకసారి లోపలికి వెళ్తే చూద్దాం ఎలా ఉంటుందో. భోజనాలు అయితే పెడుతున్నారు ఇక్కడ. ఏమో సడన్గా నా మైకు పని చేయకుండా పోయింది. ఇక్కడ చూడండి గుమ్మడికాయల పప్పు, అన్నము, చట్నీ అయితే వేశారు. ఇక్కడ ప్రతిరోజు భోజనాలు అయితే ఉంటాయంట. ఇక్కడికి ఫారినర్స్ చాలా ఎక్కువ వస్తారని చాలామంది అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే పక్కనే హంపి చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. వర్షం కారణం వల్ల ఈరోజు మాత్రము ఎవరైతే మాకు కనిపించలేదు. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లేట్లు శుభ్రంగా కడిగేసి అక్కడ పెట్టి మళ్ళీ మేము ఉండే ప్రదేశానికి రిటర్న్ అయితే అవుతున్నాము. చూడండి ఈరోజు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. వీకెండ్ టైంలో మాత్రము చాలా దండిగా వస్తారంట ఫ్రెండ్స్. ఈ గుడికి 1000 సంవత్సరాల వయసు అయితే ఉంది. సండూరు కుమారస్వామి టెంపుల్కి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా అయితే రండి, ఎందుకంటే మొత్తము ఎత్తైన కొండ ప్రదేశాలు అయితే ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, సండూరు కుమారస్వామి టెంపుల్ చాలా ఓల్డ్ మోడల్ గుడి. ఇది 1000 సంవత్సరాలు నాటిది అనుకుంటున్నాను. అయినా కూడా మీకు చాలా కష్టపడి వర్షంలో అయితే చూపించాను. ఈ వీడియో మీకు విజువల్గా అనిపిస్తే, మంచిగా అనిపిస్తే షేర్ చేయండి, అలాగే లైక్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.